ఇంతసేపు నువ్వు నీ గొప్పలు చెప్పుకుంటూ పోతుంటే సైలెంట్ గా విన్నాను కదా అని నువ్వేం చెప్పినా వింటాను అనుకోకు. వినాలి, విని తీరాలి. వినకపోతే ఏమవుతుంది? ప్రళయం వచ్చేస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఏ ఆపరేషన్ కోసం అయితే ఈ పెళ్లికి ఒప్పుకున్నావో ఆ ఆపరేషన్ జరిగి కొన్ని గంటలే అయింది. నేను తలుచుకుంటే దాని తలరాతని తిరిగి రాయగలను. 15 రోజుల తర్వాత దానికి చూపు వస్తుందని డాక్టర్స్ చెప్పిన మాటల్ని అబద్ధం చేయగలను. శాశ్వతంగా దాన్ని గుడ్డిదాన్ని చేయగలను. అంతెందుకు, దాన్ని అసలు ఈ లోకంలోనే లేకుండా చేయగలను. నేనేమైనా తలుచుకుంటే అది సాధించే వరకు నిద్రపోనని నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. నాకు చాలా బలాలున్నాయి నీరజ్. అన్నిటికన్నా మించి నా కోసం ఏమైనా చేసే మా మమ్మీ ఉంది. చెప్పు, చేయించమంటావా? దీని అహంకారానికి నేను బలైపోయినా పర్వాలేదు, కానీ సంధ్యకు మాత్రం ఎలాంటి నష్టం కలగకూడదు. సంధ్య కోసమైనా నేను దీని ముందు తలవంచి తీరాలి. తప్పదు. ఎంత పొగరుందో అందులో 10వ వంతు తెలివితేటలు కూడా ఉన్నాయి. పొరుగుతో తలగొప్పడం ఎందుకులే అని నాతో కాంప్రమైజ్ కి దిగిపోయాం. నేను దానికి నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. నాకు నిద్ర వస్తుంది. నేను నిద్రపోయేంత వరకు ఇలా కాళ్ళు ఎత్తుతూనే ఉండు. అఫ్ కోర్స్ ఈ రోజు నీకు మొదలైన ఈ డ్యూటీ లైఫ్ లాంగ్ ఉంటుందనుకో. గుడ్ నైట్.